హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, లోన్ రికవరీ ఏజెంట్ ఏం చెప్తున్నాడంటే, మీరు పేమెంట్ 2 మంత్స్ పేమెంట్ చేయకపోతే మీ ఇంటికి అరెస్ట్ వారెంట్ వస్తుంది సార్. పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా కస్టమర్ని రికవరీ ఏజెంట్ భయపెడుతున్నాడు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో హలో చెప్పండి సార్, కొటాక్ నుంచి అండి. చెప్పండి సార్. పేమెంట్ చేస్తాను. ఎవరు సార్? కొటాక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలండి, ఎగ్జిక్యూటివ్ని. కొటాక్ నుంచి అండి అని చెప్తున్నా కదా. చెప్పండి సార్. కార్డు పేమెంట్ చేయాలి. చేస్తాం, మంత్ ఎండ్ చేస్తా. మంత్ ఎండింగా? ఏ ఊరండి మీది? ఊరు ఎక్కడ మీది? అర్థం కాల. అడ్రస్ బ్యాంక్ లో ఇచ్చా కదా. ఊరేమి లేదు అందుకని. అర్థం కాదు సార్. నెట్ లో కొట్టుకొని రండి సార్, వచ్చేది ఉంటే నేనే చెప్పాను మీకు అడ్రస్. సరేలేండి, సాయంత్రానికి వచ్చి నోటీస్ పిఎస్ నోటీస్ ఇస్తాను. పిఎస్ నోటీస్ ఎందుకు సార్? మరి ఇప్పుడు రూల్స్ మారినాయి కదా, కొత్తగా పిఎస్ నోటీస్ వస్తుంది. అవునా, ఎందుకు సార్? మరి కార్డు పేమెంట్ చేయకపోతే డ్యూ డేట్ లోపల పిఎస్ నోటీస్ వస్తుందండి. అట్లేనా సార్? పిఎస్ నోటీస్ ఎందుకు వస్తుంది? జనవరి నుంచి రూల్స్ మారినాయండి. 2 మంత్స్ తర్వాత కట్టకపోతే పిఎస్ నోటీస్ వస్తుంది. మీకు రేపటితో డ్యూ టైం అయిపోతుంది, కార్డు టైం. అంటే ఏమొస్తుంది నోటీస్ లో? పిఎస్ గురించి పిఎస్ లో ఆ నోటీస్ లో ఏముంటుంది అంట? పిఎస్ కి వచ్చిన నోటీస్ లో అరెస్ట్ వారెంట్ వస్తుంది. కట్టకపోతే వాళ్ళు వస్తారు. ఫస్ట్ మీరు కట్టలేదనుకోండి, అరెస్ట్ వారెంట్ వస్తుంది. అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా సార్ మేమైతే మీ ఇంటికి పేస్ట్ చేసి వెళ్తాం. అది ఆ నోటీస్ లీగల్ నోటీస్ పేస్ట్ చేసి వెళ్తాం. నోటీస్ పేజ్ చేసే రైట్ మీకు లేదు కదా? ఉంది, ఎట్లా ఉంది చెప్పండి. మెయిల్ పంపిస్తాం, చూసుకోండి, చదవండి. చదువుతాం సార్. నోటీస్ ఇంటికి పేజ్ చేసే రైట్ మీకు లేదు కదా? ఉన్నాయో లేదో చూడండి సార్, మాకు అదాకి ఉందో లేదో చూడండి. ఏం పేరు? పేరు పేరేం పేరు సార్? సంపత్. సంపత్ ఫ్రమ్ కోటక్ బ్యాంక్. ఎక్కడ బ్రాంచ్? ఎక్కడ? హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఎప్పుడు వారెంట్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఏంటండి వారెంట్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి సార్. రెడీగా ఉంటా. రెడీగా ఉంటారా? సరేలే, టిఫిన్ చేసి రెడీగా ఉంటా. ఈవినింగ్ వస్తారా? ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ అంటే లంచ్ కూడా అయిపోతుంది. రండి సార్, వారెంట్ తీసుకుంటాను. ఓకేనా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేం మాట్లాడలేదు చెప్పండి. మీరు వారెంట్ తెస్తాను. రెడీగా ఉంటాను అంటే పిఎస్ నోటీస్ అంటే మీకు మామూలుగా ఉందా? ఇంది అవును సార్, సివిల్ డిస్ప్యూట్ కదా. ఓకే, పిఎస్ నోటీస్ పోలీస్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, లోన్ రికవరీ చేస్తారా? ఎక్కడ చేస్తారో వాళ్ళు చూసుకుంటారులేండి. అవును సార్, ఎక్కడ చేంజ్ అని చెప్పండి. ఏ ఆర్బీఐ గైడ్లైన్స్ మెన్షన్ చేశారని చెప్పండి. పిఎస్ కొంచెం నోటీస్ పంపిస్తాను చెప్పేసి డైరెక్ట్. అరే, ఆర్బీఐ చదువుకోండి, అవన్నీ కనబడతాయి. గూగుల్లో కొడితే వస్తుంది. అది కదా, నేను అన్ని చదివాను, నేను ఎక్కడ కనబడలేదు. మరి మీరు ఎక్కడ చదివారు అంటే కొత్తగా క్రోమ్. ఇవన్నీ కాదండి, పేమెంట్ చేస్తారా చేయరా? చెప్పాను మంత్ ఎండ్ అని. మంత్ ఎండింగ్ కాదు, టైం లేదు కదా, అందుకనే కదా అడుగుతుంది. టైం లేకపోతే వారెంట్ ఇష్యూ చేయండి, పట్టుకెళ్ళండి నన్ను. ఓకే, మంత్ ఎండ్. సరే అయితే. మీకు అంత చిత్రగా ఉంది, వాడుకున్నప్పుడు తెలీదా? ఇందా మాత్రం వాడుకున్నప్పుడు తెలుసా? నువ్వు వారెంట్ ఇష్యూ చేస్తున్నావు, మరి అప్పుడు తెలియదా నీకు? కస్టమర్ కి నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి. ఏంటిది? మీకు వారెంట్ ఇష్యూ చేస్తున్నప్పుడు తెలియదా మరి మీకు? అదే, కట్టకపోతే వాడుకుంటే ఇట్లానే పంపిస్తారు వారంటీలు. డబ్బులు ఏమైనా ఓవర్కొస్తున్నాయా బ్యాంక్? డబ్బులు ఎవరికి రావాలి నాకు తెలుసు సార్. మరి మంత్ ఎండ్ టైం చెప్పాను, నువ్వు అప్పుడే మంత్ ఎండింగ్ లేదనే కదా. 2 months అయింది ఆల్రెడీ, 60 days దాటింది. ఓకే, ఇంకా మంత్ ఎండింగ్ దాకంటే 2000 చిల్లర కూడా లేవైంది మీ దగ్గర. 2000 కదా సార్, ఇప్పుడు మరీ డిఫికల్ట్ ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. మరి ఆ మాట చెప్పండి, అంతేగాని ఆర్గ్యుమెంట్ ఎందుకు మీకు? మరి మీరు ఆ మాట స్టార్టింగ్ చెప్పాను, నేను చెప్పాను మంత్ ఎండ్ టైం లేదండి అని చెప్పా. మరి ఎందుకు వారంటీ ఇష్యూ చేస్తారు? కొత్తగా వారంటీ ఇష్యూ అయితే దానికి సిద్ధపడి ఉండండి. ఏముందాడా? నేను స్టార్టింగ్ పంపిస్తాను, చదువుకోండి ఒకసారి. ఒకసారి వాట్సాప్ లో పంపిస్తాను, చదువుకోండి. నాకు మెయిల్ చేయండి, మీ మెయిల్ నుంచి. ఓకేనా? పంపిస్తాను. ఎగ్జాక్ట్ మెయిల్ పంపండి. ఓకే, మెయిల్ లోనే పంపిస్తాను. అప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుంటారు. పోలీసు వాళ్ళ? ఎవరు వస్తారో తర్వాత తెలిసిలే. పోలీసు వాళ్ళు వస్తారు, ఎవరు వాళ్ళతో పాటు మీరు కూడా రండి సార్. ఓకేనా? మీరు కూడా రండి వాళ్ళతో పాటు. ఏం చేస్తా వస్తే మిమ్మల్ని చూడాలనుకుంటున్నా సార్. మీరు వేరే అంటారు కదా, చూడాలనుకున్నా. అలాగే గుంటూరు చూద్దు కానీ. గుంటూరా? గుంటూరు అంతా డబ్బులు లేవని బచ్చారు. అవే డబ్బులు ఉంటే ఇక్కడ పేమెంట్ చేసేవాని కదా సార్. 50 రూపాయలు వేస్తారా? నేనే వేస్తా. గూగుల్ పే నంబర్ చెప్పనా? చెప్పు. ఇదే నంబర్ కి అండి, గూగుల్ పే నంబర్ కి. సరే, 50 రూపాయలు వేస్తాను. 50 100 రూపాయలు వేయండి. కూల్ డ్రింక్ తాగిస్తాం, మధ్య సమ్మర్ ఎండలు కొడుతున్నాయి కదా. ఓకే, ఇంకెందుకు లంచ్ కూడా వేస్తాను, రండి. లంచ్ కి వేస్తే ఇంకా మరీ మంచి సార్. మీ హలో 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 చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, మేనేజర్. చెప్పండి సార్. అది మన కార్డు పేమెంట్ గురించి కాల్ చేశాను సార్. ఏమైందండి ప్రాబ్లం?
ప్రాబ్లం ఏంటండి అర్థం కాలేదు. అదే పేమెంట్ రాలేదు కదండి, అంటే ఎందుకు ఆపారో తెలుసుకోవచ్చు. ఒక దీంట్లో మేము వాళ్ళు ఇష్యూ చేశారు కదా, ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చేశారు కార్డ్ రొటేషన్ కోసము. ఓకే. ఇంకోటి ఫండ్ ఇష్టం కూడా ఉంది, ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ పెట్టాను, ఇంకా దానికి రివర్ట్ టైం రాలేదు ఇంకా. అదే మొన్న చేసినప్పుడు రేపు ఒక 2 days లో కట్టేస్తాం మండే లోపు అన్నారంట. 2 days తో కట్టలేదు, ట్రై చేస్తాను చెప్పాను. ఓకే. మరి ఎట్లా అండి ఇది అమౌంట్ అయితే క్లోజ్ అయిపోవాలి కదండి? అమౌంట్ క్లోజ్ అయిపోవాలి, ఇష్యూ కూడా రిసాల్వ్ అవ్వాలి కదండి. ఇష్యూ నేను రిజాల్వ్ చేస్తానంటుంది కదండి, ఎస్కలేషన్ చేసా అన్నారు. ఓకే, ఇది మనం ఏదైనా రిజాల్వ్ చేయడానికి మీరు అట్లీస్ట్ ఏదైనా బ్రాంచ్ కానీ, ఇప్పుడు మన సోమాజ్ కూడా ఉంది, సోమాజ్ కూడా బ్రాంచ్ కి వచ్చినా మీ ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోతుంది కదా, ఏంటి ప్రాబ్లం అని. కరెక్ట్ గానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మెయిల్ పెట్టాను, ఇంకా బ్రాంచ్ వచ్చేది ఏముంది సార్, ఇప్పుడు సెంట్రల్ టీమ్ కి వెళ్తుంది కదా మెయిల్స్ పెడితే డైరెక్ట్. సెంట్రల్ టీమ్ కి వెళ్తుందండి, సెంట్రల్ టీమ్ కి వెళ్ళబట్టి నేను కాల్ చేస్తున్నానండి. అదే సార్, అది ఇప్పుడు ఏదైనా ఉంటే మన కన్సర్న్ ఏదైనా ఉంటే వచ్చి ఏదైనా క్లోజ్ చేసుకోవాలి సార్. ఇట్లా డిలే చేసుకుంటూ ఉంటే మీకే కదా ప్రాబ్లం. ఒక చిన్న మాట, ఇప్పుడు వాళ్ళు ఎవరో తిట్టారని చెప్పి మనం ఏదో హోల్డ్ పెట్టుకొని అదేదో వంగతోటి అనుకుంటాం, కానీ ఏంటంటే ఇప్పుడు రోజు రోజుకి మనకి ఛార్జెస్ యాడ్ అయితేనే ఉంటాయి కానీ తగ్గవు కదా అండి. అవునా కదా చెప్పండి. ఏదన్నా ముందుకు వచ్చి సార్ నాకు సెటిల్మెంటో లేకపోతే ఛార్జెస్ రివర్సలో ఏదన్నా మాట్లాడేసి తక్కువలో క్లోజ్ చేసేసుకోవచ్చు, కానీ మీరు ఇట్లా డిలే చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను ఒకటి సెటిల్మెంట్ ట్రై చేయించాను సార్. ఓకేనా, ఇప్పుడు మీరు చెప్పే అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వటం, నేను 1 lakh చెప్పాను, 1 lakh ట్రై చేయంటారు, కాబట్టి టైం పడుతుంది నాకు. మీరు చెప్పిన అమౌంట్ కంటే నాకు టైం పడుతుంది కదా. ఓకే, అట్లా 1 lakh అంటే ఎక్కడ చెప్పండి మీరే. ఎట్లా చెప్పండి, వాళ్ళు చేసిన డ్యామేజ్ ఎట్లా, వాళ్ళు చేసిన డ్యామేజ్ 10 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వాలి నాకు. ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీని తిడితే ఎవడు పడతారు సార్? మీరు పడద్దు కదండి, అట్లా తిట్టొద్దు కదా, ఎవరు పడతారు చెప్పండి. అదే కదా సార్, బ్యాంక్ ఇక్కడ తెలియాలి కదా, ఇట్లా ఇష్టం వచ్చినట్టు రికవరీ చేస్తే కస్టమర్ 20% నుండి పేమెంట్ ఆపేస్తాడు అని బ్యాంక్ తెలియాలి కదా సార్. అందుకే మెయిల్ పెట్టాను. ఓకే, పేమెంట్ ఇట్లా ఇస్తే ఇష్యూ అవుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇట్లా ఆపాను పేమెంట్. మరి మీకు చార్జెస్ అయితే యాడ్ అయితేనే ఉంటాయి కదా ఫ్యూచర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రజెంట్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు ఇప్పుడు క్లోజ్ చేసింది వేరు, లేదంటే నాకు కొద్దిగా హ్యాండ్ ఫ్రీ అయిన తర్వాత క్లోజ్ చేసింది వేరు ఉంటుంది కదా అట్లా. అదే సార్, చేస్తాను, క్లోజ్ చేస్తాను. బట్ 1 lakh అంటే ప్లాన్ చేద్దాం రైట్ నౌ. దానికంటే మించి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే సెటిల్మెంట్ ట్రై చేసిన ఒకటి, నాకు దాని మీద క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటున్నా. మీరు చెప్పిన అమౌంట్ టైం పట్టిస్తారు నాకు అట్లా. ఒకేసారి నాకు ఫండ్స్ అరేంజ్ కాదు, ఎందుకంటే 30 lakhs దాకా మొత్తం డిఫాల్ట్ అయిపోయింది అట్లా. కరెక్ట్, కానీ మరి ఇది ఏదో ఒకటి వచ్చి క్లోజ్ చేసుకోవాలి, కానీ మీరు ఇట్లా డిలే చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు నా అమౌంట్ చెప్పాను సార్, అంత అమౌంట్ కూడా రాదంటారు. నాకు మీరు చెప్పిన అమౌంట్ నాకు టైం పడుతుందని చెప్తున్నాను. 1 lakh అంటే మీరే అర్థం చేసుకోండి, మన ఇంట్లో అమౌంట్ కూడా ఇంతే ఎవరికైనా ఇచ్చేసి మన ఇంట్లో ఇట్లా బుద్ధులు తింటే నాన్న తలకాయ ఎడగొట్టాను సార్, బయట వచ్చేసి మాట్లాడితే తలకాయ చేయొద్దు సార్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడున్నారో కనుక్కొని దాని రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎవరి పైన ఉంటుంది సార్? బ్యాంక్ లో ఒక రిప్రజెంట్ చేశారు మీరు, ఓకేనా? మన పర్సన్ బ్యాంక్ నుంచి తెచ్చాడంటే నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎవరైతే రైట్స్ థర్డ్ పార్టీకి రైట్స్ ట్రాన్స్ఫర్ చేశారు, ఒక పర్సన్ కి, ఏజెన్సీ కానీ పీపుల్ కి, ఓకే? మీరు రైట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ గా బిహేవ్ చేసిన పర్సన్ బాగుంటుంది, ఓకేనా? అవతల వ్యక్తి రెస్పాన్సిబుల్ బిహేవ్ చేయడానికి చెప్పేసి డైరెక్ట్ థర్డ్ పార్టీ తిట్టలేదు కదా సార్. ఎవరు ఇచ్చారు రైట్స్ వాళ్ళకి కంప్లైంట్ చేశాను, ఇది సో ఇష్యూ, డేట్ ఆఫ్ కాల్ ఇది, కాల్ రికార్డింగ్ అటాచ్ చేశాను, అన్ని పెట్టాను. ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన వాళ్ళు కదా. నేను ఇప్పుడు ఒక సిబిఐ ఎంక్వైరీ కాదు, నేను ఒక లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని వర్క్ చేసాను కాదు కదా. ఇష్యూ మీరు మీ తరపున మీరు సాల్వ్ చేసుకోండి. రియల్ గా ఇట్లా జెన్యున్ ఇష్యూ అయితే నేను కార్డ్ రొటేషన్ యాక్సెప్ట్ చేయని చెప్పాను. బలవంతంగా మీరు ఇష్టం వచ్చిన బూతులు తిట్టి కార్డ్ రొటేషన్ చేస్తుంటే ఫండింగ్ చేస్తారంటే ఎట్లా ఇస్తారు? తప్పు కాదు కదా. నేను ఫస్ట్ సెకండ్ బకెట్ లో ఉన్న కేసు మీరు ఆ విధంగా రికవరీ కేసు లాగా డీల్ చేస్తే ఎట్లా ఇస్తారు కేసు? అని ఒక షార్ట్ టెంపర్ కోల్పోయి కస్టమర్ పై రెచ్చిపోతే కస్టమర్ పడదు కదా సార్. చెక్ చేసుకోండి. మోర్ దెన్ ఎన్ని ఇయర్స్ కార్డు యూజ్ చేశాను సార్. నేను కార్డు తీసుకుని అప్పుడు సైట్ తీసుకుని లాగినోని కాదు కదా. నేను మోర్ దెన్ చాలా ఇయర్స్ కార్డు యూజ్ చేశాను. నాకు టెంపరీ ప్రాబ్లం ఉంది. అప్పుడు చెప్పాను నాకు ఫండ్ వస్తుంది బాబు, నేను ఒక ప్రాపర్టీ సేల్ పెట్టాను, నేను రాగానే 4 క్లోజ్ చేసుకో, సెటిల్మెంట్ నేను 4 క్లోజ్ చేస్తా చెప్పిన. నువ్వు వాళ్ళ టార్గెట్ కోసం అదే మంత్ క్లోజ్ చేయాలి, ఇంకో దగ్గర ఫైల్ మూవ్ అవుతా అని చెప్పి ప్రెజరైజ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా సార్. నాకు జరిగిన సిచ్యువేషన్ అది. వాళ్ళు క్లియర్ గా నేను కమ్యూనికేషన్ చేసిన, నాకు ఓవర్ లిమిట్ ఎనేబుల్ చేసుకోమని చెప్తారు. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఎట్లా కార్డు బ్లాక్ అయింది కాబట్టి ఇంకో చిన్న ఆప్షన్ ఇస్తాం సార్. ఇప్పుడు కార్డు ఎట్లా బ్లాక్ అయింది కాబట్టి మీరు అవుట్ స్టాండింగ్ క్లియర్ చేస్తా అంటున్నారు కాబట్టి మీ కార్డు క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఆఫ్ ది లిమిట్ అనేది మేము ఇవ్వచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు. కార్డు వాడే ఉద్దేశం లేదు సార్ నాకు. ఇంకా అదే మీ బ్యాంక్ లో కార్డు వాడే ఉద్దేశం లేదు నాకు. ఓకే, సరే అండి.
థ్యాంక్స్ సార్. ఓకే. సో ఈ విధంగా ఈ యొక్క రికవరీ ఏజెంట్లు కస్టమర్స్‌ని భయపెడితే సో కొందరు ఓకే సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ స్టెప్ తీసుకుంటారు. సో వీళ్ళు ఈ విధంగా అరెస్ట్ వారెంట్ ఒక ఇంటికొచ్చి నోటీస్ అతికిస్తామని చెప్పగానే సో కస్టమర్ జనరల్‌గా భయపడిపోయి సో రాంగ్ స్టెప్ తీసుకుంటారు. సో ఇలాంటి వాటికి భయపడకండి. పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుందండి. సో లోన్ రికవరీ చేయదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.